ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం సమస్యల సాధన పట్ల ఎస్సీ ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, కొంకటి లక్ష్మీనారాయణ, లీలాదేవి, జిల్లా శంకర్, రాంబాబు నాయకులతో కలిసి గోదావరి కని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్ రివ్యూ మీటింగ్లో ప్రతి జీఎం కార్యాలయాల ముందు అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే కొంతమేర పరిష్కరించడం జరిగిందని, మిగతా సమస్యలను కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ పరిష్కరించేలా కృషి చేస్తుందని తెలిపారు. మన మహనీయులు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దేశం నిర్ణయించిన వ్యక్తి మరి అంబేద్కర్ గారికి ఈరోజు పూలమాల సమర్పించుకోవడం జరిగింది. మరి మేము సిఎండి గారు బలరాం నాయక్ గారి ఆఫీస్లో వారి ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి మరి అన్ని జీఎం కార్యాలయాల అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించినాం. మరి దాని ప్రకారమే అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఏర్పాటైంది. మరి మిగతా ఎస్సీ ఎస్టీ ఆరు విషయంలో కానీ, తర్వాత వాళ్ళకు లోన్ విషయంలో కూడా ₹1 నుంచి 5 కోట్లు చేయాలని చెప్పి ఆనాడు నిర్ణయించినాం. మేము ఆనాడు సమీక్ష చేసిన సమస్యలలో దాదాపు 50% పరిష్కారం అయినాయి. ఇంకా 50% కూడా మేము ప్రయత్నం చేస్తాం. మరి అన్నీ కూడా మరి జీఎం కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టినందుకు మరి పెట్టి సహకరించినటువంటి మా యాజమాన్యాలు, మా జీఎం గారికి అంటే సహకరించినటువంటి మా ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకు అందరికీ కూడా నా యొక్క జైభీములు, నమస్సుమని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, డీజీఎం పర్సనల్ కిరణ్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగారపు లింగమూర్తి, ఆరేపల్లి రామచందర్, బడికెల కృష్ణ, ఉమేందర్, అనిల్ గడ్డం శంకర్, జనగామ స్వప్న తదితరులు పాల్గొన్నారు.